తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ఆటోలో వచ్చారు. తెలంగాణ మంత్రుల నివాసాలకు రాత్రిపూట కొందరు వెళ్తున్నారనే అభియోగాలపై బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఘాటుగా స్పందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిలదీస్తామంటున్న మాజీ ఎంపీ మాలోతు కవితతో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఆటోలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం టోల్గా కూడా అయితే దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం టోల్గా కూడా బయలుదేరినటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ నుండి అదే మాజీ మంత్రి అయినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలవత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మరియు ఇతర మహిళా నాయకులు కూడా అయితే బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులతో పాటు కలిసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం నుండి మొత్తం మహిళా కమిషనర్ కార్యాలయం వరకు మహిళల సమస్యల కోసం ఆటోల మొత్తం చూసుకుంటే ఆటోలో వెళ్ళి కమిషనర్కు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి అయితే బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే చేరుకున్నటువంటి అయితే మాలవత్ మాజీ ఎంపీ అయినటువంటి మాలవత్ కవితతో పాటు ఎమ్మెల్యే అయినటువంటి మొత్తం కూడా అయితే మేడం చెప్పండి, దేని కొరకు ప్రత్యేకంగా ఇప్పుడు నిన్న మీరే చూసిండ్రు, కొంతమంది మంత్రులు మహిళా ఉద్యోగస్తులను సాయంత్రం పూట పిలిపించుకుంటున్నారని చెప్పి ఏదైతే వచ్చిన కథనం ప్రకారం ఇప్పుడు గత కొన్ని రోజులు మనం గమనిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మహిళలకు ఏదైతే అవమానం జరుగుతూ ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఆ మహిళలకు చాలా అవమానం జరుగుతూ ఉంది. ఒకటి మంత్రులు మహిళా ఉద్యోగస్తులను పిలుచుకోవడం ఒకటైతే, నిన్న మీకు ఢిల్లీలో చూస్తూ ఉంటారు హర్ష భార్గవి అని చెప్పేసి ఒక పిఆర్ పాపం తను ముఖ్యమంత్రి గారు వస్తే పోయి కలుద్దాం అంటే ఆమె ప్రతిపక్ష నాయకులకు అనుకూలంగా అంటే ఎవరు వచ్చినా తెలంగాణ స్టేట్ నుంచి పిఆర్ అంటే ఎవరు వచ్చినా ప్రజాప్రతినిధులు వచ్చినా రిసీవ్ చేసుకోవాలి. అలాంటిది వారు ఆమె ఒక మహిళని బయట ఉంచి లోపల రానియకుండా ఎంత దారుణ పరిస్థితి అంటే ఆమె ఏడ్చుకుంటే నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే నువ్వు ఇక్కడ నిల్చుంటే అరెస్ట్ చేస్తామంటారు. అంటే మహిళలను ఎక్కడ చూసినా కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన చాలా ఘోరంగా చేస్తా ఉంది. దాంతోపాటు మాగంటి సునీత గారు ఏడిస్తే కూడా మంత్రులు అవమానించారు. అదొకటే కాదు, ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మహిళలను కించపరిచే విధంగా ఉంది. కాబట్టి వాళ్ళ మహిళా కమిషన్ దగ్గర కలిసి ప్రత్యేకంగా ఏ మంత్రులు అయితే ఉద్యోగస్తులను పిలిపించుకుంటా ఉన్నారో ఆ మంత్రులు పేర్లు బయటపెట్టి వాళ్ళ మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ అందరూ వెళ్తా ఉన్నారు. ఏమని ఫిర్యాదు చేయబోతున్నారు చెప్తున్నాం కదా మీకు, మహిళా మంత్రులు కాబట్టి ఆ మంత్రులు ఎవరైతే ఎందుకంటే మహిళల్ని ఏమైనా మహిళా మంత్రులు పిలుచుకోవడంలో ఒక అర్థం ఉంది, కానీ మిగతా మంత్రులు వాళ్ళ ఇళ్లలో పిలిపించుకొని వాళ్ళని ఈ విధంగా అవమానపరుస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఇస్తాం. ఇది అయితే ఖచ్చితంగా ఏదైతే మొత్తం పేపర్ లో వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానికి అధికారులను మొత్తం కూడా